Hello viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. శివరాత్రి స్పెషల్ ఉపవాసం చేసే వాళ్ళ కోసం ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ సాబుదానా కిచిడి. దీన్నే సగ్గుబియ్యం కిచిడి అని కూడా అంటారు. ఈ సగ్గుబియ్యాన్ని కర్రపెండలం అనే మొక్క వేర్ల నుండి తయారు చేస్తారు. ఈ మొక్క ఆఫ్రికాకి సంబంధించినది. ఇది మన ఇండియాలోకి 1943 నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ సగ్గుబియ్యం తినడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది, ఇన్స్టెంట్ గా ఎనర్జీని కూడా ఇస్తుంది అండ్ మలబద్ధకం ఉన్న వారికి చాలా మంచిది. డైజెస్టివ్ సిస్టమ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాంటి ఈ సగ్గుబియ్యంతో కిచిడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్ సగ్గుబియ్యం తీసుకొని వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న సగ్గుబియ్యంలో మరికొన్ని వాటర్ పోసుకొని 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 టీ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. సన్నని సెగ మీద నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను రోట్లో అయినా సరే మిక్సీలో అయినా సరే వేసి పొడి చేసి పెట్టుకోవాలి. మరీ ఫైన్ పౌడర్గా చేసుకోకుండా తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగిలేలా పొడి చేసుకోవాలి. ఈ పల్లీల పొడి తీసి పక్కన పెట్టుకొని అదే రోట్లోకి 2-3 పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపటలాడాక ఒక మీడియం సైజ్ బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. మరియు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి బంగాళదుంప సగం ఉడికించుకోవాలి. అవసరమైతే 1-2 టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. సగం ఉడికించుకున్న బంగాళదుంపలోకి మనం కచ్చాపచ్చాగా చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మరియు సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. బంగాళదుంప ఉడికిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వడగట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి కొంచెం రంగు తేలిక పడే వరకు 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2-3 టీ స్పూన్ పల్లీల పొడి, కొంచెం కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 లెమన్ చెక్కని పిండుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి. ఉపవాసం చేసే వారికి ఇన్స్టాంట్ గా ఎనర్జీని ఇచ్చే ఫుడ్ ఈ సగ్గుబియ్యం కిచిడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.